గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నా పేరు దిబ్బన్న, ఎక్స్ ఆర్మీ. మేము దేవనగర్ నెంబర్ హాస్టల్ నుంచి శ్రమదానం పోయే రోడ్ లో ఉంటున్నాము. రాత్రి కురిసినటువంటి గాలి వర్షానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఫోల్స్ 2-3 ఫోల్స్ కింద పడిపోయినాయి. తర్వాత ఇక్కడ ఉన్న పెద్ద చెట్టు, నేరేడు చెట్టు అనేది కింద పడడం ద్వారా 11 kV డ్యామేజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్లే కరెంట్ ఫోల్ కరెంట్ ప్రాబ్లం అయిపోయింది. కరెంట్ లేదు ఇంతవరకు. ఆ చెట్టు రోడ్డుకు అడ్డం పడడం వలన, కరెంట్ ఫోల్ అడ్డం పడడం వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి గాలి ఎక్కువ వీచడం వల్ల వర్షం కారణంగా పెద్ద చెట్టు కింద పడి ఇక్కడ 7 పోల్స్ డ్యామేజ్ అయినాయి. మేము ఏఎస్ఆర్ గారికి ఇంటిమేషన్ ఇచ్చింటే ఎవరికి ఏం ప్రాణ నష్టం కాకుండా లైన్ ట్రిప్ చేపించి డెడ్ లో పెట్టేసాడు సప్లై వచ్చి. ఇప్పుడు మళ్ళీ రెక్టిఫై చేయడానికి వర్కర్లను పంపించి చేస్తున్నాం. ఇది మాను పడితే మాకు కష్టం అవుతుంది. నేను పేదరాళ్ళని ఇంట్లో కష్టం చేసుకోవాలా, తినాలా. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇది కొట్టిస్తాం అన్నారు. ఇప్పుడు ఈ గాలికి పడింది, ఇదంతా ఇదైపోతుంది. మా బాధలు వేస్తుంది. ఇంకా మళ్ళీ పోతే చేసుకోలేను. మొన్న ఇది కసు కొట్టుకుంటా ఉన్నాను, పట్ట రాలిపడి కొంచెం ఇట్లా జరిగిన లేకుంటే ఇదైపో చాలా బాధలు వేసింది. 6 గంటలకి గాలి లేదు, ఏం లేదు, పడింది. ఆ రోజు ఇంకా పిల్లలు లేచిన నా మంచిది అయిపోయింది. నాకు ఆ రోజు ఇంకా దుఃఖం పట్టలేక పిల్లలకు దిక్కులేకుండా పోతానే. ఇది తీసేయమంటాను అంతే. ఏమి నష్టం చేసినాం ఏం లేదు. ఏమంటే మాకు ఇబ్బంది అయింది. నర్సనీకి లేదు, అన్ని పెద్ద చెట్టు పడిపోయింది. అంతా మాకు నష్టం జరిగింది. ఆ కార్ అంతా పగిలిపోయింది, అద్దం వల్ల పోయింది. మాకు ఎవరు కట్టిస్తారు సార్? మీరన్నా చెప్పండి వాళ్ళకు, ఇంటర్లకు. వాళ్ళ చెట్టు వాళ్ళు బాగుంటారు, వాళ్ళ చెట్టు పడిపోయింది, మాకు నష్టం జరిగింది, వాళ్ళు బాగానే ఉన్నారు. చెట్టు కొట్టియమంటే వాళ్ళు కొట్టియలేదు. 5,000 పోతాయన్నారు వాళ్ళు. 5,000 మా చెట్టుకు 5,000 అడిగినారు, మేము కొట్టియమన్నారు. ఇప్పుడు వాళ్ళ చెట్టు మా ఇంటి మీద పడింది, మా కార్ అంతా పోయింది, అద్దం వల్ల పగిలిపోయింది. దాన్ని చేపించుకోవాలంటే 7,000 8,000 అవుతాయి. మాకు ఎవరిస్తారు? చిన్న దానికే గాలికే ఇంత పెద్ద ఇదైపోయింది. కరెంటు పోల్ అన్ని పడిపోయినాయి, చెట్టు పడిపోయింది. ఇంకా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా జరుగుతాయి, చాలా వస్తాయి. వీటన్నిటిని వాళ్ళు చూసుకోవాలా, బాగా చేయాలా. మా గేర్లో కొంచెం పిల్లలు చాలా తిరుగుతుంటారు, చిన్న పిల్లలు ఉన్నారు ఇంటింట్లో. ఏదన్నా పన్నా, చెట్లు పన్నా, ఏదైనా మాకు పిల్లలకి నష్టమే, మాకు నష్టమే. గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా చూసుకొని మంచిగా చేపియాలా. రానున్న దినాల్లో మాకు కష్టమే. ఇంకా ఎవరు పట్టించుకోరు. అసలు ఈ దారికి ఎవరు రారు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తున్నారు, తర్వాత చెప్పిన కానీ రావడం లేదు ఎవరు కూడా. చెట్టతోటి ఏమన్నారు మొన్న వచ్చి మేడం వాళ్ళంతా సార్ కౌన్సిలర్ అంతా ఏమన్నారు, మా తొట్టి పడగొడతాంలేమా అన్నారు. వాళ్ళేమో చెప్పిపోయినారు ఎత్తేటోళ్ళని ఎత్తియాలా, పొక్కలంతా తొట్టి పడచిపోతాయి కదా. ఆ కరెంట్ స్తంభం కాలింది, మొత్తం మంట లేసింది. ఎవరు ఒక్క రాలే, అందరు ఫ్యాషన్ షో చూస్తున్నారు కానీ ఒక రాలే. మా ఆయన అప్పుడు బకెట్లు నీళ్లు ఆరిపినాడు. అవి చాలా ఇండ్లు ఉన్నాయి, సిలిండర్లు ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి, అన్ని ఏమన్నాయి అంటుకోపోతే ఏమైతాయని ఆ కస్స పడచ్చు కదా, తొట్టి తీయచ్చు కదా, ఆ తొట్టి తీసి ఎక్కడన్నా పెట్టచ్చు కదా. ఆ కస్సుతోనే కొంపలు అంత పేడలంతా తలితున్నాయి. మాకు 2 రోజులు ఒకసారి తలితున్నాం. మాకు రోడ్డు మీద కల్లా వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలంతా ఏమి ముందరకు ఒకసారి రోడ్డు మీద కස්සది. ఎంత మంట లేసిందని పేడలు ఎవరికైనా అడగండి చెప్తారు. అంత మంట లేచింది, బక్కున లేచింది. ట్రాన్స్ఫారం కాడ తొట్టి లేకుండా చేయండి అంతే, మాకు కస్సు లేకుండా చేయండి. ఆ కస్సు మీరే చూడండి, తీయండి, ఆడ తీయండి, సీసీ కెమెరా కనపడతాయి మీకు. కస్సల్లా ఎంత మంట లేచింది. ఏమన్నా సిలిండర్లు పోయి అంటే మంటుకొని చచ్చిపోయింటే మనుషులు ఏమన్నా అంటే ఎవరు బాధ్యులు?